సో వెల్కమ్ టు దిస్ ఛానల్ అండ్ ఆల్సో వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఏంటి మనకు తెలుసు ఆల్రెడీ. నిన్న నేడు రేపు అనే కాన్సెప్ట్లో ఈ ఫ్లో మనకి మెయింటైన్ చేస్తూ ఒక టాపిక్ని మనం అండర్లైన్గా మనం తెలుసుకున్నాం. అలాగే ఈరోజు టాపిక్ ఏంటంటే లాస్ట్ వీడియో టాపిక్ ఏమో యుద్ధం గురించి. నిన్న ఎలా జరిగింది, ఈరోజు ఎలాగా, రేపు ఎలా జరుగుతుంది. అలాగే ఈరోజు టాపిక్ ఏంటంటే ఆ ఇంటర్నల్గా ఫ్లో ఆఫ్ కంటెంట్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్. అంటే పూర్వం ఎలా చదివాం, ఈరోజు ఎలా చదువుతున్నాం, రేపు ఎలా చదువుతాం, ఇది ఫ్లో అనమాట. ఈ ఫ్లో అంటే నిన్న నేడు రేపు అనే కాన్సెప్ట్లో. ఇప్పుడు నిన్న నేడు రేపు అనేది ఒక సైక్లిక్ ప్రాసెస్. నిన్న నుంచి నేడు, నేడు నుంచి రేపు, రేపు నుంచి మళ్ళా నిన్న. అలాగే కొన్ని ఈ ఛానల్లో ప్రత్యేకత ఏంటంటే మనం తెలుసుకునేది అంటే జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న విషయాలతో పాటు కూడా ఒక అండర్ కరెంట్గా ఒక కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. అలాగే ఈరోజు ఏంటంటే మనకి పాయింట్ ఒక 3 words. ఫస్ట్ వర్డ్ ఏమో అబ్జార్ప్షను, అండ్ ద సెకండ్ వర్డ్ ఏమో మనకి ఇంటిగ్రేషను, థర్డ్ వర్డ్ ఏమో ఇన్నోవేషను. ఈ 3 పదాలు మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 3 పదాలు కూడా మనం ఈ ఫ్లో అంతా అయిన తర్వాత తెలిసింది అంటే ఈ 3 పదాలు కూడా సైక్లిక్ వర్డ్స్. అంటే ఫస్ట్ అబ్జార్ప్షన్ నుంచి ఇంటిగ్రేషన్ నుంచి ఈ ఇన్నోవేషన్ నుంచి మళ్ళీ అగైన్ గోయింగ్ బ్యాక్ టు అబ్జార్ప్షన్. ఓకే, ఇవి ఎలా సైక్లిక్ అయ్యో చూద్దాం ఫ్లో ఇది. సో బిఫోర్ మనం గోయింగ్ టు నో సంథింగ్ అబౌట్ దిస్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సిమిలర్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఫస్ట్ అబ్జార్ప్షన్ అంటే యాక్చువల్గా నిన్న అంటే పూర్వకాలం 70s 50s 800 అలాగా ఆ టైంలో మన ఎడ్యుకేషన్ ఎలా చదువుకుంటే వాళ్ళం అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉన్నదో, అలాగే నోట్బుక్లో రాసుకునేదో, అలాగే టీచర్ చెప్పిందో, ఇలాగా దీని గురించి మాత్రమే మనం తెలుసుకున్నాం మనం. అంటే ఏదైతే దట్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్ లెవెల్ ఆర్ అబ్జార్ప్షన్ అనమాట. వాట్ ద కంటెంట్స్ విచ్ ఆర్ రివీల్డ్ బై ద టెక్స్ట్ బుక్స్ అనేది. అలాగే ఆ టెక్స్ట్ బుక్ గురించి మనం ఎక్కడికో ఏదో డిఫరెంట్ ప్లేసెస్ కూడా గ్యాదర్ చేసి లైబ్రరీస్కి వెళ్ళి ఇవన్నీ కూడా ఆ కాలంలో పూర్వకాలంలో అలా చదువుకున్నాం. ఆ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఈ మార్పు ఎలా వచ్చింది ఈరోజు ఏంటంటే మనం ఇంటిగ్రేషన్ అంటే ఏవైతే మన అబ్జార్ప్షన్లో అక్కడైతే నాలెడ్జ్ని గెయిన్ చేసామో, తెలుసుకున్నాము ఉన్న నాలెడ్జ్ని, అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం, కలుపుకొని వెళ్తూ మనం ఇంటిగ్రేట్ చేస్తూ. అలాగే ఇప్పుడున్న రోజుల్లో మనం ఆల్రెడీ చూస్తున్నాం ఏఐ, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఏఐ ఒక చిన్న బటన్ నొక్కితే చాలు మనకు ఆటోమేటిక్గా డిఫరెంట్ వెర్షన్స్ అనేది మనకు ఆ డేటా ఏదైతే డేటా గురించి మనం సెర్చ్ చేస్తున్నామో అదంతా కూడా వచ్చేస్తుంది మనకి. సో ఆ విధంగా ఇంటిగ్రేట్ చేస్తూ మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఎడ్యుకేషన్. అలాగే నెక్స్ట్ రాబోయే కాలం ఎలా ఉంటుందంటే అంటే ఇలా జరిగే స్కోప్ అయితే ఉంది. జస్ట్ మై థాట్ ప్రాసెస్ అండ్ మై అనాలిసిస్, మై ఎస్టిమేషన్ ఈజ్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇన్నోవేషన్ అంటే మనం ఇప్పుడు ఉన్నది అబ్జార్ప్షన్ ఏవైతే తెలుసుకున్నాం, తర్వాత ఇక్కడ సెకండ్ ఇంటిగ్రేషన్లో నేడులో మనం ఏంటంటే ఇంటిగ్రేట్ చేసి సమ్ గ్యాదర్ చేస్తూ మనకు వచ్చే నాలెడ్జ్తో మనం ఒక ప్రోడక్ట్ ఇస్తాం, లేదా నేర్చుకుంటాం, అవుట్పుట్ ఇస్తాం. అలాగే నెక్స్ట్ రాబోయే కాలంలో ఏమవుతుందంటే ఇన్నోవేషన్, ఏదో ఒక సంథింగ్ అవుట్కమ్, ఫ్రూట్ఫుల్ అవుట్కమ్. అంటే మనకి దాని నుంచి ఏదో చేయగలిగితేనే మనకి ఒక దాని యొక్క ప్రతిఫలం ఉంటుంది అనుకోని విధంగానే మాత్రమే చదువు ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఈ విధంగా మనకి అబ్జార్ప్షన్ అంటే డేటా కలెక్షన్ ఆ విధంగా ఉన్నదే. అలాగే నెక్స్ట్ ఏమో ఇంటిగ్రేషన్, అవన్నీ కలెక్ట్ చేసి ఇంటిగ్రేట్ చేయడం. నెక్స్ట్ ఆ రేప్ అనే దాంట్లో ఏంటంటే ఇవన్నీ క్రోడీకరించి మనకు అవుట్కమ్ బేస్డ్, అంటే అది ఖచ్చితంగా అవుట్పుట్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వచ్చేటట్టు అయితేనే అలాగే చదివి ఉంటుంది అనేది నా యొక్క ఈ సబ్మిషన్ అండి ఇది. అలాగే చూడండి, ఇప్పుడు ఈ 3 పదాలు అబ్జార్ప్షన్ నుంచి మనకి ఇంటిగ్రేషను, నిన్న నుంచి నేడు అనమాట. అలాగే నేడు నుంచి రేపు అంటే ఇంటిగ్రేషన్ నుంచి మనకి ఇన్నోవేషను, అలాగే రేపు నుంచి మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్స్ నిన్న అంటే ఇన్నోవేషన్ నుంచి మళ్ళీ అగైన్ అబ్జార్ప్షన్. సో దిస్ ఇస్ ద ఫ్లో ఆఫ్ సైక్లిక్. సో అందుకే నేనేమంటానంటే ఈ 3 పదాలు కూడా ఒక సైక్లిక్లో ఉండే ఛాన్స్ అయితే దీని నుంచి మనం గమనించాం అని తెలుసుకున్నాను. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.